ఏం పేరే? నా పేరు సూర్య, బీఆర్ఎస్ పార్టీ యూత్ లీడర్ చెదురుబాయితండ. ఇప్పుడు గువ్వల బాలరాజు బీజేపీలోకి పోయిన తర్వాత అచ్చంపేటలో బీఆర్ఎస్ పని అయిపోయిందని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. ఏం చెప్తా లేదు, పక్కా బీఆర్ఎస్ పార్టీ వస్తుంది 2028లో పక్కా 100. బీఆర్ఎస్ కు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే లేదు, బీజేపీకి అర్హత లేదు అచ్చంపేటలో. మరి అంత అర్హత లేనప్పుడు ఎట్లా పోయిండు ఎమ్మెల్యే? ఆస్తి కోసం పోయాడు, ఆస్తి కోసం పోయాడు. ఆయన సంపాదన కాపాడు కోసం పోయాడు ఆయన, అంతే. ప్రజలు పోలేదా ఆయనతో పాటు? ఒక్క మంది కూడా పోలే. తిప్పి కొడితే 10 మంది పోలే. మరి ఎట్లా ఉంది ఇప్పుడు? కాంగ్రెస్ వచ్చింది, మార్పు కావాలన్నారు. మొత్తం రైతులందరూ మహిళలందరూ పోయి ఓట్లు వేసిర్రు, గెలిపించారు. 2 సంవత్సరాలు కావస్తున్నది. పరిస్థితి ఎట్లా ఉంది? రైతులకు రుణమాఫీ కాలే, రైతు బంధు రావట్లేదు, యూరియా బస్తా దొరకట్లేదు. కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ప్రజాపాలన కానీ ప్రజలకు హీనంగా ఉంది, పరిస్థితి ఘోరంగా ఉంది. ఇందిరమ్మ రాజ్యం తెచ్చినా అన్నాడు. ఇందిరమ్మ రాజ్యం కాదు ఇది, రేవంత్ రెడ్డి రాజ్యం లాగుంది. ప్రజారాజ్యం కాదు ఇది. ఇక్కడ కనీసం మీ ఏరియానైనా పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను కూడా నల్లమల్ల పులినే అంటాడు కదా. కనీసం మా తండ పేరు కూడా తెలియదు, వంశకృష్ణకంటున్నాను. చెదురుబాయితండ అనే పేరు కూడా తెలియదు. మా ఊరికి కూడా రావట్లేదు ఆయన. మా ఊరి సమస్యలు తెలియట్లేదు. ప్రజాపాలన అంటుండు, ఇంద్రమ్మ ఇళ్ళు అంటూ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాత్రమే ఇంద్రమ్మ ఇళ్ళు ఇస్తుండు. పార్టీ నాయకులకు మాత్రమే ఇస్తారు. మాకు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ నాయకులకు పట్టించుకునే అర్హత లేదు, చూస్తలేరు. ఏదైనా అంటే ప్రజాపాలన అంటారు. ప్రజాపాలన అనేది లేదు. ఈ అచ్చంపేటలో ప్రజాపాలన నడవట్లేదు. వంశకృష్ణ రాజ్యం నడుస్తుంది, అంతే. కాంగ్రెస్ పార్టీ రాజ్యం నడుస్తుంది, అంతే. ఏం చెప్పాలనుకుంటున్నాం మరి ప్రభుత్వానికి హెచ్చరిక, ప్రజలకు అందరికీ సంక్షేమ పథకాలు అందేలా చేయాలి. అందరికీ రుణమాఫీ జరగాలి, అందరికీ రైతు బంధు రావాలి, అందరికీ కళ్యాణలక్ష్మి రావాలి, తులం బంగారం రావాలి, అందరికీ ప్రజా సంక్షేమం కొరాలని, ప్రతి గ్రామానికి సీసీ రోడ్లు వేయాలని కోరుతున్నాం. ఇప్పుడు నువ్వు చెప్పిన అన్ని వస్తున్నాయి, ఆల్రెడీ సంతోషంగా ఉన్నారు ప్రజలందరూ అని చెప్పి కాంగ్రెస్ అంటుంది. ఒక్క హామీ కూడా కావాలి. టీఆర్ఎస్ పార్టీ చేసిన రోడ్లు, టీఆర్ఎస్ పార్టీలో శాంక్షన్ నేను శాంక్షన్ చేపించిన రోడ్లే చేపించు, అంతే. రోడ్లు కూడా వేయలే, నేను శాంక్షన్ చేపించిన రోడ్లు వేపించు మా ఊర్లో కూడా. ఇప్పుడు అధికార పార్టీకి వచ్చినట్టు ఇంతమంది ఇట్లా జనాలు వస్తున్నారు కదా సభకు, స్వచ్ఛందంగా వచ్చారా? ఇలాంతా ఎట్లా స్వచ్ఛందంగా? ₹1 లేదు, ఎవరు పిలువలే. స్వచ్ఛందంగా పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు వచ్చారు. స్వచ్ఛందంగా వచ్చిన నాయకులే ఉన్నారు ఇక్కడ, ఎవరు పిలువలే. కార్యకర్తలు స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళే. పైసలు ఏం లేవు. మా సొంతంగా మేము పెట్టుకొని తింటున్నాం, మేము పెట్టుకొని వస్తున్నాం. మా పెట్రోల్ పైసలు పెట్టుకొని వచ్చినాం. ఎలక్షన్లు దగ్గరికి వస్తున్నాయి, స్థానిక సంస్థలు పెడతా అంటుండు. పక్కా బీఆర్ఎస్ పార్టీ వస్తుంది. స్థానిక సంస్థలు పెడతాడని నమ్మకం కూడా మాకు లేదు. రేవంత్ రెడ్డి మీద నమ్మకం లేదు, ఆయన పెడతాడని నమ్మకం లేదు. 42% రిజర్వేషన్ ఇచ్చింది కదా, ఫస్ట్ అది అమలు చేయమని చెప్పు. ఆ తర్వాత ఆయన నోటిఫికేషన్ అయ్యేదని తెలుస్తుంది. అసలు ఆయనకు దమ్ము ధైర్యం ఉందా? ఆ జీవో మొత్తం డొల్లా, నా దాంట్లో ఇంత పెద్ద బొక్క ఉంది తెలుసా? 42% జీవో ఇచ్చిండు బీసీలకు, సరే మంచిదే. కానీ మళ్ళీ వాళ్ళే పోయి అటు పోతారు, వాళ్ళే కేసు వేస్తారు, వాళ్ళే నోటిఫికేషన్లు ఇస్తారు, మళ్ళీ మొత్తం వాళ్ళే ఉంటారు. ఎందుకు? ఆయనే చెప్పిండు కదా, ముఖ్యమంత్రి చెప్పిండు, మన పిసిసి అధ్యక్షుడు చెప్పిండు, ఎవరు దీని మీద కేసులు వేయొద్దు, ఏం చేయొద్దు, బీసీలకు న్యాయం జరగాలి కాంగ్రెస్ లా అంటారు అన్న. ఇదే బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు టీవీలలో కూర్చొని 6 హామీలు 6 గ్యారంటీలు చెప్పి 6 లక్షల మందిని మోసం చేసి కాంగ్రెస్ పార్టీ 6 బంగాళాఖాతాలు తొక్కుతాం. ఇదే బీసీ రిజర్వేషన్ అమలు చేస్తే మేము మంచిగా వెల్కమ్ చేస్తాం. మళ్ళీ ఈ కేసులు ఏంది? అసలు అమలు అవుతుందా? వాళ్ళే వేస్తారు, మొత్తం వాళ్ళే చేసేది. అసలు ధైర్యం ఉందా పెట్టేది వాళ్ళకు? ఎంత చిన్న విషయమైనా జరుగుతుందన్నా? ఇప్పుడు జాప్యం జరిగితే గ్రామాల పరిస్థితి ఇంకా దిగజారిపోతుంది కదా. ఎందుకంటే ఇప్పటికే గ్రామాలలో సమస్యలు ఎక్కడున్నాయి అక్కడనే ఉన్నాయి. సర్పంచులు లేక, కార్యదర్శులు అంటే మనం అన్ని చెప్పుకోలేని పరిస్థితి. వాళ్ళకు కూడా జీతాలు లేవని వాళ్ళు మొత్తుకుంటున్నారు. మరి పరిస్థితి ఏంది ఇంకా పెట్టకుండా? ఇప్పుడు మీరు చెప్పినట్టు కార్యదర్శులు పాపం వాళ్ళే అడిగలు చేస్తారన్నా. ఇప్పుడు దసరా పండుగ దగ్గరకు వస్తుంది, బల్బులు లైట్లు లేవు, దోమలు కరుస్తున్నాయి, దోమలు పెట్టడం లేరు. స్ట్రీట్ లైట్లు, పాములు, తేళ్లు అన్ని కరుస్తాయి. అవన్నీ రేవంత్ రెడ్డి గుర్తుందా? ఏసీలలో కూర్చోడానికి ఏం తెలుస్తుంది అన్న? రోడ్ల మీద తిరుగుతున్న కార్యకర్తలు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎంతమంది నిధులు వచ్చినాయి, ఎట్లా నిధులు వచ్చాయి గ్రామ పంచాయతీకి, అవి తెలుస్తాయి. అడ్డవాళ్ళగా హామీలు ఇచ్చి, దొంగ హామీలు ఇచ్చి ఈరోజు రేవంత్ రెడ్డి గద్దెనెక్కి జనాలని మోసం చేసి గద్దెనెక్కిండు ఆయన. అంటే రాష్ట్రాన్ని మోసం చేసి అప్పు చేసిండు. ఇప్పుడు ఆ అప్పుకు వడ్డీ కట్టనే సరిపోతుంది, పైసలు లేవు అంటుండు. ఆయనకు ఓటుకు నోటుకు దొంగ. ఆయన ఎవరు అప్పులు ఇస్తలేరు. ఎవరైనా అప్పులు అడగ దగ్గరిపోతే మా చెప్పులు ఎత్తుకొని వచ్చిన గేట్లు వేసేస్తారు. ఇంకా ఈయనకి ఎవరైనా అప్పు ఇచ్చేది? అప్పులు ఇస్తున్నారు అసలు ఈయనకు. అరే పలానోడు వచ్చిందంటే, అయ్యో పలానోడు అరే మన మనిషి పిలిపిరా రాంటే 10 మంది నీళ్ళనే ఇస్తారు. ఈయనకు నీళ్ళు కాదు, విషం ఇస్తారు. విషం ఇచ్చి చంపేస్తారు ఈయనకు. రెండే 2 సంవత్సరాలు అవుతుంది, ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చింది? 2 సంవత్సరాల లెక్క కాదన్నా.
ఈయనకు 6 నెలల వ్యతిరేకత వచ్చింది. ఆ విషయం ఆయనకు తెలియదు. ఈయన చుట్టూరులో ఉన్నారు మంత్రులు, వీళ్ళు చక్కగా ఉన్నారా? 10,000 కోట్లు తెస్తాడు పై రిజర్వ్ బ్యాంకు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొన్ని ఎత్తుకోపోతాడు, తుమ్మల నాగేశ్వరరావు కొన్ని వేసుకోపోతాడు. ఈయనకి చిప్ప మిగులుతుంది. ఆ చిప్పలో ఈయన ఒక మూట ఢిల్లీకి పోవాలి. ఇప్పటికే 1000 సార్లు పోయేస్తాడు, 500 సార్లు పోయేస్తా అంటాడు. ఇప్పుడు రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, 500 మన మహిళల కన్నా తల్లి వాళ్ళకు అత్తకు లేని కోపము కోడలికి పెట్టినట్టు ఇద్దరికి పెట్టాడు. అలా మళ్ళీ పాప వికలాంగులు 4,000 ఇస్తాం, 6,000 ఇస్తే కాలు వేసుకుంటే పోయి ఓటేసాడు. వాళ్ళకే లేదు. ఇంకా మనం ఇంట్లో చూస్తారన్నా ఇది ఎంత మాత్రం సంబంధించి ప్రజాపాలన అంటుండు, ఇందిరమ్మ రాజ్యం తెచ్చిన అంటుండు. ఇంద్రమ్మ రాజ్యం ఇంద్రమ్మ చక్కగా చేసిందా? సరే ఇంద్రమ్మ రాజ్యం అందాం. ఇప్పుడు మొన్నటి బతుకమ్మ పండుగ ఇంద్రమ్మ రాజ్యం అన్నారు. ఇందిరమ్మకు బతుకమ్మకి ఏమైనా సంబంధం ఉందా? ఉందా? బతుకమ్మ వెళ్ళిపోయింది, సతీ బతుకమ్మ వెళ్ళిపోయాయి, ఈయన సతీ రాకపోయాయి. చక్కగా ఉంది అసలు. అప్పుడు మొత్తం కేసీఆర్ అన్ని మసిగుడ్డలు ఇచ్చిండు, నేను పట్టు చీరలు ఇస్తున్నాను. అయ్యో తుడుచుకున్న గుడ్డైనా ఇచ్చాడు, నీకు అదే గతి లేదు. మసిగూడ గతి లేదు నీకు. ఇప్పుడు నువ్వు అదే మసిగూడ నువ్వు ఏమే నీకేమైతుంది? 2 కదా 2 రూపాయలు ఇయ్యాడు. ఆ మసిగూడ మీకు గతి లేదు కాంగ్రెస్ వాళ్ళకి. అయ్యో ఖర్చు పోయినా ఇస్తాం మేము, తుడుచుకోమని చెప్పు. మసిగూడ అంటున్నా 2 రూపాయలు పెట్టి ఖర్చు పిసా ముఖం తుడుచుకోమని చెప్పు. గబ్బు నోరా ఏం నోరా? అది మా 600 హామీలు ఇచ్చి 6 హామీలు చక్కగా చేయలే. ఫస్ట్ ఆ చక్కగా రైతు బంధు ఇవ్వమని చెప్పాను, ఆ రుణమాఫీ చక్కగా ఇవ్వమని చెప్పు. అంత పెద్ద ఇప్పుడు రైతుల మీద ఏడ్చి సస్తుడు. కరెంటు సరిగా లేదు, ఊర్లలో వీధి దీపాలు లేవు. రైతు రాజ్యం అంటగా, రైతు రాజ్యం లేదు, పాడలేదు. ఇదంతా రెడ్డిల రాజ్యం, రైతు రాజ్యం ఏం లేదు. ఇప్పుడు వాళ్ళ చుట్టూ వాళ్ళే దోసుకపోతారు. అన్న 200లకు వచ్చే 70 రూపాయలు ఈరియా ఇవ్వలేకపోతుడు. ఇంకా రైతు రాజ్యం ఎట్లా చేస్తాడు చెప్పు? మీరే చెప్పండి. మీకు తెలుసు కదా మీడియా మిత్రులు, మీరు అన్నీ తెలుస్తాయి, మీకు తెలుస్తుంది కదా. అట్లా అందుకే మీడియా మిత్రులు మీరు గమనించాలి, ఎక్కడెక్కడ ఏమేమి చేస్తారు మీరు గమనించి మీరు తెలుసుకోవాలి. అట్లా వాళ్ళకి అడగాలి అధికార పార్టీ ఎవరున్నారు. ఎప్పుడైనా వచ్చినారే అధికార పార్టీ వాళ్ళు ఇట్లా ఒక్క రూపాయి ఇవ్వకుండా స్వతంత్రంగా వస్తున్నారు మన వాళ్ళంతా. మా కేసీఆర్ మేము గుండెలు పెట్టుకొని చూస్తాం. మా తాత ముత్తాతలు అట్లా ఏం చూడలేదు, మాకు చూసిండు మా కేసీఆర్ అని స్వచ్ఛందంగా ఇట్లా వస్తున్నారు. చూడొకసారి. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్.